లోని హోతిపి గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా మచ్చేందర్ పోటీ చేస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పేదలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ పేరుతో మోసం చేసిందని సర్పంచ్ అభ్యర్థి మచ్చేందర్ అన్నారు. రైతులు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మచ్చేందర్ ఆరోపించారు. ఇకపై ప్రజలంతా కూడా మోసపోకుండా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న వారిని గెలిపించాలని కోరారు. హోతిపి గ్రామంలో మరి బీఆర్ఎస్ తరఫు నుంచి మరి సర్పంచ్ అభ్యర్థిగా మరి పోటీ చేయడం జరుగుతుంది. ఈ గ్రామము రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి అయితే ముఖ్యంగా మరి పరిపాలన చూసుకున్నట్లయితే మరి గత బీఆర్ఎస్లో చేసినటువంటి అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా మరి ఈ రోజున ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినట్లయితే వాళ్ళు చెప్పిన మాటలు ఏదాన్ని కూడా పొందట్లేనట్లా చేయడం జరుగుతున్నది. 6 గ్యారంటీలు అని చెప్పేసి 420 హామీలు ఇచ్చి ఈరోజు పబ్లిక్ అంతా మరి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారంటే మేము అన్ని ఇచ్చిన వాగ్దానాలన్నీ మరి నెరవేర్చినాము, మరి ఏ ఒక్క వాగ్దానం కూడా మేము మరి బ్యాలెన్స్ లేవు, ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నామని చెప్పేసి ముందుకెళ్తున్నారు. మరి అదే గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ ప్రభుత్వంలో మరి చూస్తే ఏం డెవలప్ చేసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, ఏ విధంగా మరి అభివృద్ధి చెందిండ్రు, మరి రైతుల విషయంలోకి వస్తే కానీ మళ్ళీ ఈ స్టూడెంట్ విషయాలకు వస్తే కూడా కన్నా అన్ని ప్రతి దాంట్లో కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం మరి అన్ని విధాలుగా మరి డెవలప్మెంట్ కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మరి అమలు చేయడం జరిగింది. ఈ 6 గ్యారంటీ పేర్లు